బిగ్ బాస్ ఫోకస్ ఇప్పుడు పూర్తిగా దివ్యల మాధురి పైనే. భర్త, ముగ్గురు కూతుళ్లు ఉండగా దువ్వాడ శ్రీనివాస్ తో ఎఫ్ఐఆర్ పెట్టుకుని ఆమె క్యారెక్టర్ ను దిగజార్చుకుంటున్నట్లుగా చూపిస్తున్నారు. మాధురి హౌస్ లో అడుగు పెట్టగానే జనాలు యాక్ట్ అని ఉమ్మేసేంత దారుణంగా ప్రదర్శిస్తున్నారు. కానీ ఇది చూపించడం కాదు, ఆమె ఈ పనులు చేస్తోంది కాబట్టి మాత్రమే చూపిస్తున్నారు. గతంలో తమన్నా సింహాద్రిని జనాలు అసహ్యపరిచి బయటకు పంపినట్లే ఇప్పుడు మాధురి దారుణంగా బిహేవ్ చేస్తోంది. హౌస్ లో అడుగు పెట్టిన మొదటి నుంచి ఇది బిగ్ బాస్ హౌస్ అని అనుకుంటుందా, లేక దువ్వాడ బంగ్లా అని అనుకుంటుందో, అంతకన్నా ఆమె కోరినట్లు జరగాలని చూస్తుంది. అందరినీ శాసిస్తూ నోరేసుకొని ఎవరైనా తిరిగి సమాధానం చెప్తే ఏంటి నోరులేస్తుంది అని అరుస్తూ పడిపోతుంది. నాకు ఇష్టం వచ్చినట్టు ఉంటా, ఇష్టం వచ్చినట్టు తింటా, అడ్డు చెప్పారంటూ ఊరుకోను అంటూ మాధురి స్పష్టంగా చెబుతోంది. ఆ పచ్చళ్ళ పాపతో కలిసి వీళ్ళిలా అంటూ అందరి క్యారెక్టర్ల గురించి దారుణంగా గాసిప్ చేస్తుంది. హౌస్ లో బాండింగ్ పెట్టుకున్నారంటూ అడిగితే అది ఒక ఘోరం పాపం అనేదంతా నోటుకొచ్చినట్టు పేలుతోంది. ఇప్పుడు బిగ్ బాస్ హౌస్ లో దివ్యల మాధురి ప్రవేశంతో డ్రామా, పాలిటిక్స్, పవర్ గేమ్ అన్ని హైటెండ్ అవుతున్నాయి.